హాయ్ ఫ్రెండ్స్. డే 1 మధుర ట్రిప్‌లో మధుర, గోకులం చూసుకున్న తర్వాత ఆ రోజు ఈవినింగ్‌కి మేము చేరుకున్న ప్లేస్ బృందావన్. మధుర నుంచి బృందావన్ 15 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ మేము ఫస్ట్ చూసిన ప్లేస్ వచ్చి ప్రేమ మందిరం. ఇదొక డిఫరెంట్ వరల్డ్, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, అసలు మాటల్లో చెప్పలేము. ఇక్కడ పెట్టిన లైటింగ్ అయితే అల్టిమేట్, అసలు కళ్ళు సరిపోలేదు చూడడానికి. అలాగే అక్కడ జనం కూడా ఇసుకేస్తే రాలినంత అంటారు కదా, అలా ఉన్నారు. అస్సలు ఖాళీ లేదు, ఫుల్ రష్ ఉంది. ఇంకా ప్రేమ మందిర్ అయితే అసలు మాటల్లో చెప్పలేం. ఆ ఎక్స్పీరియన్స్ ఒక్కసారైనా వెళ్ళి చూడాల్సిందే. ఆ లైటింగ్లో ప్రేమ మందిరం ఒక్కొక్క కలర్లో ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉంది. గ్రీన్, బ్లూ, రెడ్. ఇంకా ఇదైతే అక్కడ సెట్టింగ్ చేశారు. యాక్చువల్గా మేము వెళ్ళింది హోలీ టైంలో, సో ఫుల్ ఉన్నారు రష్. అది చూడండి, ప్రేమ మందిరం పింక్ కలర్లో, కొంచెం సేపు అయిన తర్వాత ఇంకో కలర్ గ్రీన్ కలర్లో కూడా వస్తుంది. ఇంకా చుట్టూ గార్డెన్, ఇంకా రాధాకృష్ణుల విగ్రహాలు. ఇక్కడ చూడండి, గోవర్ధనగిరి కృష్ణుడు ఎత్తుకున్నట్టు. ఇక్కడ గార్డెన్లో రాధాకృష్ణులు ఇంకా గోపికలతో డాన్స్ చేస్తున్నట్టు. ఇంకా ఈ గార్డెన్ కలర్ఫుల్ ఫ్లవర్స్తో చాలా చాలా అందంగా ఉంది. ఒక్కసారైనా వెళ్ళి చూడాల్సిన ప్లేస్ ప్రేమ మందిరం. మేము వెళ్ళింది హోలీ టైంలో అని చెప్పాను కదా, ఇది చూడండి లాత్మార్ హోలీ సెట్టింగ్ అలా చేశారు. ఇంకా ఇది గోపికలతో కృష్ణయ్య ఈ సెట్టింగ్. అసలు వీడియోలో చూడడానికే ఇంత అందంగా ఉందంటే, అసలు రియల్గా డైరెక్ట్గా చూసిన మా ఎక్స్పీరియన్స్ మాటల్లో చెప్పలేనిది. గార్డెన్ కూడా చాలా అందంగా ఉంది, కలర్ఫుల్ ఫ్లవర్స్. ఇక్కడ లైటింగ్ కూడా మారుతుంది, కలర్స్ బ్లూ, రెడ్, గ్రీన్ అలా లైటింగ్లో చూడడానికి చాలా అందంగా ఉంది. ఇప్పుడు ప్రేమ మందిర్ చూడండి, గ్రీన్ కలర్లోకి వస్తుంది. ఇదైతే ఒక ప్యాలెస్ లానే ఉంది, లోపల అలానే ఉంది, బయట అలానే ఉంది. మీలో ఎవరైనా బృందావన్ వెళ్తే మాత్రం ప్రేమ మందిర్ అయితే తప్పకుండా చూడండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.